వచ్చే ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కాపు రామచంద్రారెడ్డి. కళ్యాణదుర్గం నుంచి పోటీలో ఉంటానన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి తమ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు ఆయన. కళ్యాణదుర్గం రాయదుర్గం రెండు కళ్ళు లాంటివన్నారు. సర్పంచ్లు కౌన్సిలర్లు ఎటు నుంచి ఆఫర్ వచ్చి వెళ్ళినా తనకు అభ్యంతరం లేదన్నారు. నేను కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇది క్లారిటీ చెప్తున్నాను మీకు. అలాగని రాయదుర్గాన్ని వదిలిపెట్టిపోవడం లేదు. రాయదుర్గం నుంచి మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. రాయదుర్గం కళ్యాణదుర్గం నాకు రెండు కళ్ళు. సర్పంచ్కు అటుపోతే 1,00,000 రూపాయలు ఇస్తారని, కౌన్సిలర్లకి 3 లక్షలని, ఎంపీపీలకి జెడ్పీటీసీలకి 5 నుంచి 10 లక్షలని, వార్డు మెంబర్లకి 25 నుంచి 50,000 రూపాయలనే వార్తలు వస్తున్నాయి. ఎవరైనా అలా ఇస్తారంటే ధారాళంగా పోయి తెచ్చుకున్నా కూడా నా నుంచి ఏం అభ్యంతరం లేదు.